కొంతమంది కొట్టు 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 అని చెప్పేసి నలుగు వైపు నుంచి పోలీసులు కొడతన్నా నిలబడ్డటువంటి వాళ్ళని చూసాం కుర్రాళ్ళు. గుడ్. వాళ్ళ సాహసాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళ తెగింపు, వాళ్ళ కసిని అభినందించాలి. అట్లాంటి వాళ్ళని అభినందిస్తాను నేను. వాళ్ళు దుర్భాషలు ఆడలేదు పోలీసుల్ని. కొట్టండి కొట్టండి సార్, కొట్టండి సార్ అన్నారు. అలాంటి వాళ్ళు నిజమైన పోరాట యోధులు. అనేక మంది మోడీని అమ్మలనక్కల్ని తిట్టినోళ్ళు, ప్రభుత్వాన్ని అమ్మలనక్కల్ని తిట్టినోళ్ళు, పచ్చి బూతులు మాట్లాడినోళ్ళు, లాఠీ చార్జ్ బిగినవగానే పరిగెత్తుకుంటూ ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగుల్లోకి అటిట్లోకి దూరిపోయారు. అందులో గుళ్ళోకి కూడా దూరారు. గుళ్ళోకి వెళ్ళి అరగంట సేపు అక్కడ ఉండి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి అంతా అయిపోయాక ఈ వీడియోలు వైరల్ అవుతాయని గమనించి, సీసీ కెమెరాలు అక్కడ ఉన్నాయని గమనించి, ఆ తర్వాత అక్కడ వామపక్ష భావజాలిక అమ్మాయిలు అక్కడ తమ కుల వివక్ష జరిగింది, నా కులం అడిగారు, నన్ను అందుకని రానివ్వలేదు, వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. చక్కగా వచ్చారు, కూర్చున్నారు, దర్శనం చేసుకున్నారు, అక్కడ భజనలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ పైన బయటకు వచ్చి ఈ వీడియోలు చేసి వదిలిపెడుతున్నారు. అంటే హిందూ ధర్మం మీదన దాడి చేసే దౌర్భాగ్యులు ఎలా ఉంటారు? ఇందులో ఆడవాళ్ళ రూపంలో కూడా ఉన్నారు. అది ఇక్కడ సమస్య.